ఈ పోయం టీమ్ వర్క్, దీన్ని ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ రాయడం జరిగింది. ఇది వ్యక్తిగత ప్రతిభ కంటే టీమ్ స్పిరిట్ అనే గొప్ప భావాన్ని తెలియజేస్తుంది. పోయిట్ మనకు గుర్తు చేస్తున్నారు, నిజమైన గొప్పతనం అనేది మనం ఇతరులతో ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫేమ్, స్కిల్ లేదా స్పీడ్ కంటే కూడా మనం చూపే లాయల్టీ, కోఆపరేషన్ మరియు ఒక లక్ష్యాన్ని చేరేందుకు మన డెడికేషన్ చాలా ముఖ్యమైనది. ఈ పోయం మనలో టీమ్ బిఫోర్ సెల్ఫ్ అనే భావనను పెంచుతుంది. మనం కలిసి పనిచేస్తే ఎలాంటి విజయాలనైనా సాధించగలమని సూచిస్తుంది. ఇక్కడ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. లైన్ టాప్ ఆఫ్ ద ఇమేజ్లో కనిపిస్తుంది. ఫస్ట్ లైన్, ఇట్స్ ఆల్ వెరీ వెల్ టు హ్యావ్ కరేజ్ అండ్ స్కిల్. ఈ లైన్లో పోయెట్ ధైర్యం అంటే కరేజ్ మరియు స్కిల్ అంటే నైపుణ్యం గురించి తెలియజేస్తున్నారు. ఇవి కలిగి ఉండడం మంచి లక్షణాలే అని చెబుతూ పోయంని ప్రారంభిస్తారు. ఇవి అందరూ మెచ్చుకునే వ్యక్తిగత లక్షణాలు. అయితే ఇట్స్ ఆల్ వెరీ వెల్ అనే ఫ్రేజ్ ఏం చెబుతుందంటే ఈ లక్షణాలు ఎంత ముఖ్యమైనవైనా అవి పరిపూర్ణం కావని, ఇంకా ఏదో మిస్ అవుతున్నామని సూచిస్తుంది. సెకండ్ లైన్, అండ్ ఇట్స్ ఫైన్ టు బి కౌంటెడ్ ఏ స్టార్ బట్ ద సింగిల్ డీడ్ విత్ ఇట్స్ టచ్ ఆఫ్ థ్రిల్. ఒక స్టార్గా గుర్తింపు పొందడం అంటే మీ వ్యక్తిగత విజయాలు, టాలెంట్కు ప్రశంస పొందడం మంచిదనే పోయెట్ చెప్తున్నాడు. టాప్ పర్ఫార్మర్గా ఉండడం కూడా అభినందనీయం, కానీ వ్యక్తిగత ప్రతిష్ట మాత్రమే అంతా కాదని, అది సరైనది అయినా కూడా టీమ్ స్పిరిట్తో కూడిన సహకారంతో ఒక పెద్ద సమిష్టి లక్ష్యానికి తోడ్పడేటప్పుడు మాత్రమే అసలైన థ్రిల్ వస్తుందని పోయెట్ అంటున్నారు. నెక్స్ట్ లైన్, డజంట్ టెల్ ద మ్యాన్ యు ఆర్ ఫర్ దెర్ ఇస్ నో లోన్ హ్యాండ్ ఇన్ ద గేమ్ వి ప్లే. ఈ లైన్లో పోయెట్ ఏం చెప్తున్నాడంటే మీరు ఒక గొప్ప లేదా ఉత్సాహభరితమైన పని చేసినా, అంటే ఒక వ్యక్తిగతంగా పనిచేసి అందరినీ ఆకట్టుకున్నా సరే అది మీ అసలైన స్వభావాన్ని నిర్ధారించదు. ద మ్యాన్ యు ఆర్ అంటే మీరు నిజంగా ఎవరు అన్నది ఒక్క విజయంతో తేలదు. అది మీరు ఎప్పటికప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో, ముఖ్యంగా టీం కోసం పనిచేస్తున్నప్పుడు ఎలా కోఆపరేట్ చేస్తున్నారో ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ లైన్, వీ మస్ట్ వర్క్ టు ఎ బిగ్గర్ స్కీమ్. అంటే ఇంతకుముందు లైన్లో చెప్పిన అర్థాన్ని ఈ లైన్ పూర్తి చేస్తుంది. ఒక గొప్ప పని చేశారనుకోవడం లేదా ఒక థ్రిల్లింగ్ పని చేయడం వల్ల మీ నిజమైన కెపాసిటీ తెలుస్తుందని అనుకోవడం తప్పు. సింపుల్గా చెప్పాలంటే నిజమైన విలువ ఒక్కసారి చేసే గొప్ప పని వల్ల కాదు, రోజు చూపించే మంచితనంతో, టీం వర్క్తో పనిచేసే ధోరణితో అది తెలుస్తుంది. నెక్స్ట్ లైన్, అండ్ ద థింగ్ దట్ కౌంట్స్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ రోజుల్లో ఆధునిక సమాజంలో నిజంగా విలువైంది ఏంటంటే మీ వ్యక్తిగత ప్రతిభ. ఒక్కరుగా పనిచేసి సాధించిన విజయాలు చాలానే ఉండొచ్చు, కానీ అవే అన్నీ కావు. ఇక్కడ ది థింగ్ దట్ కౌంట్స్ అనే ఫ్రేజ్ అర్థం ఏంటంటే ఈ కాలంలో నిజంగా ముఖ్యమైన గుణం లేదా విషయం ఏంటో తెలియజేయబోతున్నాడు. నెక్స్ట్ లైన్లోకి, ఈజ్ హౌ డూ యూ పుల్ విత్ ద టీమ్. ఇంతకుముందు లైన్లోని ముఖ్య విషయాన్ని ఇది కంటిన్యూ చేస్తుందన్నమాట. అదేంటంటే మీరు ఇతరులతో కలిసి పనిచేసే సామర్థ్యం. ఇక్కడ పుల్ విత్ ద టీమ్ అన్నది ఒక మెటఫర్. ఇది పడవలో అందరూ ఒకే దిశలో పనిచేయడం లేదా లాగడం అనే అర్థంలో రాయబడింది లేక వాడబడింది. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని నిర్వచించేది అతని వ్యక్తిగత ప్రతిభ కాదు, అతని టీం వర్క్లో ఎంత బాగా పనిచేయగలడో అదే నిజమైన ప్రామాణికం. నెక్స్ట్ లైన్, దే మే సౌండ్ యువర్ ప్రైజ్ అండ్ కాల్ యూ గ్రేట్. అంటే మీరు చేసే గొప్ప పనులకు లేదా విజయాలకు ప్రజలు మిమ్మల్ని పొగడవచ్చు, మీరు గ్రేట్ అని చెప్పి కూడా పిలవచ్చు, అందరి మెప్పు మీరు పొందవచ్చు. అయితే ఇక్కడ వాడిన దే మే అనే పదాలు, ఇది ఒక ఫ్రేజు, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని సూచిస్తుంది.
అసలైన విలువ ముఖ్యంగా మీరు ఇతరులతో కలిసి ఎలా పనిచేస్తారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లైన్, దే మే సే యూ స్టాండ్ విత్ ద బెస్ట్. అంటే ప్రజలు మీ గురించి మీరు టాప్ పర్ఫార్మర్ అని, లేక మీ రంగంలో లేదా టీంలో ఉన్న బెస్ట్ వ్యక్తుల్లో ఒకరని చెబుతారు. అంటే మీరు ది బెస్ట్ అని గుర్తింపు పొందవచ్చు. కానీ పోయెట్ ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని సూచిస్తున్నారు. ఏంటంటే ద బెస్ట్ అనే పేరు పొందడమే మీ నిజమైన విలువను నిరూపించదు. మీ అసలైన విలువ మీరు టీం వర్క్ పట్ల చూపే ధోరణిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ లైన్, ఏ 100 may cheer your name, but you must stand with the acid test. ఇక్కడ ఏ 100 may cheer your name అంటే చాలామంది మీ పేరును పొగడవచ్చు, మీ విజయాన్ని అడ్మైర్ చేయవచ్చు, కానీ అది తాత్కాలికం. ఇక యాసిడ్ టెస్ట్ అనేది చాలా గంభీరమైన ఫ్రేజ్. దీని అర్థం నిజమైన పరీక్ష అని అర్థం. అంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో మీరు ఎలా స్పందిస్తారో అదే మీ విలువను నిజంగా చూపిస్తుంది. పోయెట్ చెబుతున్న సందేశం ఇదే. పాపులారిటీ లేదా ప్రైజ్ అనేవి తాత్కాలికం, కానీ మీరు కష్టకాలంలో టీం కోసం నిలబడే ధైర్యం, నిజాయితీ చూపినప్పుడు అప్పుడు మాత్రమే మీ రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. నెక్స్ట్ లైన్, దేర్ ఇస్ ఏ క్రౌడ్ టు బి థాట్ ఆఫ్, ఏ కాజ్ టు బి సర్వ్డ్. ఏ క్రౌడ్ టు బి థాట్ ఆఫ్ అంటే మన వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా మన చుట్టూ ఉన్న సమూహం, కమ్యూనిటీ లేదా టీం అవసరాలను గుర్తించడం. అంటే ఇతరుల వెల్బీయింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ కాజ్ టు బి సర్వ్డ్ అంటే మనకంటే పెద్దదైన ఒక హయ్యర్ పర్పస్ లేదా లక్ష్యం, దానికోసం మనం పనిచేయాలి. ఇవి రెండు కలిపి పోయెట్ చెప్పే భావం ఏంటంటే నిజమైన గొప్పదనం స్వార్థరహితంగా సమాజం కోసం, గ్రేటర్ గుడ్ కోసం కృషి చేయడం. ఇది వ్యక్తిగత ఫేమ్ కంటే ఎంతో మేలైందని. నెక్స్ట్ లైన్, ఏ గోల్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ యూ. దీంట్లో పోయెట్ ఏం చెప్తున్నారంటే మీరు పనిచేస్తున్న గోల్ లేదా మిషన్ అన్నది మీ వ్యక్తిగత కోరికల కంటే చాలా గొప్పది. ఇది కేవలం మీ వ్యక్తిగత విజయానికి సంబంధించిన విషయం కాదు. ఇది చాలామందికి ఉపయోగపడే ఒక గొప్ప లక్ష్యం గురించి. నిజమైన విజయానికి అవసరమైనవి టీం వర్క్ మరియు కలెక్టివ్ ఎఫర్ట్. తర్వాత నెక్స్ట్ లైన్, అండ్ ద పార్ట్ యూ ప్లే వెన్ ద టీమ్ ఈజ్ నర్వ్డ్. ఈ ఫ్రేజ్ వెన్ ద టీమ్ ఈజ్ నర్వ్డ్ అర్థం ఏంటంటే జట్టు ఆందోళనలో ఉన్నప్పుడు. ఇది ఛాలెంజింగ్ లేదా ఎక్సైట్మెంట్తో కూడిన ముఖ్యమైన సందర్భాలని సూచిస్తుంది. అలాంటి సమయంలో టీంకి ధైర్యం, సమన్వయం అవసరం ఉంటుంది. కష్ట సమయంలో మీరు టీం ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారు, మీరు ఎలా కోఆపరేట్ చేస్తారు, ఇది పోయెట్ చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో మీరు చూపే సపోర్ట్, కరేజ్ మరియు టీం కోఆర్డినేషన్ ద్వారా మీ రియల్ క్యారెక్టర్ వెలుగులోకి వస్తుంది. నెక్స్ట్ లైన్, ఈజ్ ద పార్ట్ దట్ విల్ ప్రూవ్ యూ ట్రూ. ఇంతకుముందు లైన్కి ఇది పొడిగింపు. జట్టు కీలక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు అందులో మీ పాత్ర ఏంటి, అదే మీ లాయల్టీ, స్ట్రెంగ్త్ మరియు క్యారెక్టర్ని చూపిస్తుంది. అదే అసలైన పరీక్ష అని పోయెట్ చెబుతున్నారు. మీరు ట్రూ అంటే విశ్వసనీయ వ్యక్తిని నిరూపించాలంటే మీరు గొప్పగా మాట్లాడడం కాదు, టీంకి అవసరం ఉన్న సమయంలో నిజంగా టీం వైపు ఉండడం ముఖ్యం. నెక్స్ట్ లైన్, ద వర్క్స్ టు బి డన్ అండ్ ద ఫైట్స్ టు బి వన్. ఈ లైన్ ఒక డిటర్మినేషన్, దృఢ సంకల్పం మరియు అర్జెన్సీ అంటే తక్షణ అవసరం గురించి. ద వర్క్ ఈజ్ టు బి డన్ అనే మాటలో ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి అని, వాటి కోసం కృషి, ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అనే అర్థాన్ని ఇస్తాయి. ఇది డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ గురించి సూచిస్తుంది. ద ఫైట్ ఈజ్ టు బి వన్ అంటే ఒక స్ట్రగుల్ లేదా బ్యాటిల్ కొనసాగుతుంది, దాన్ని గెలవాలి. ఇది అడ్డంకులను దాటి మీనింగ్ఫుల్ గోల్ని సాధించాలనే సంకల్పాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ లైన్, అండ్ ద టీమ్ మస్ట్ బి ట్రైడ్ అండ్ ప్రూవ్. పోయెట్ చెబుతున్నారు
ట్రైడ్ అండ్ ట్రూ ఫ్రేజ్ అర్థం ఆ జట్టు ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్, సవాళ్లు ఎదుర్కొంది. వాటిని కలిసి ఎదుర్కొని తమ స్ట్రెంగ్త్ అంటే బలం, లాయల్టీ అంటే నిబద్ధత మరియు ట్రస్ట్ వర్తినెస్ అంటే విశ్వసనీయతను నిరూపించింది. కేవలం టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఉన్నా సరిపోదు. అసలైన విలువ ఎక్కడ ఉంటుందంటే ఆ జట్టు ఒకటిగా నిలబడగలగాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి మరియు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడాలి. నెక్స్ట్ లైన్, ఫర్ ద ఫెలో హూ క్విట్స్ వెన్ ద జాబ్ ఈజ్ బిగన్. పోయిట్ ఈ లైన్లో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. పని మొదలైన వెంటనే వదిలేసే వ్యక్తి గురించి. అంటే వర్క్ మొదలైన వెంటనే వెనక్కి వెళ్ళిపోయేవారు. ఈ లైన్ వారిని క్రిటిసైజ్ చేస్తోంది. ఎందుకంటే కేవలం ప్రారంభించడం మాత్రమే సరిపోదు. నిజమైన విలువ పని చివరి దాకా చేయడంలో ఉంటుంది. ఒక పనిని మధ్యలో వదిలేసే వ్యక్తి మీద భరోసా పెట్టలేం. చివరి వరకు నిలిచేవారే నిజమైన టీమ్ మెంబర్స్. నెక్స్ట్ లైన్, ఈజ్ ద ఫెలో హూ నెవర్ కమ్స్ త్రూ. ఇది ఇంతకుముందు చెప్పిన లైన్కి కంటిన్యూయేషన్. ఎవరైతే పని మొదలైన తర్వాత చివరి వరకు అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు టీంతో ఉండలేని వ్యక్తి గురించి. నెవర్ కమ్స్ త్రూ అంటే అలాంటి వ్యక్తి ఎన్నటికీ సక్సీడ్ కాలేడు. తన పొటెన్షియల్ అంటే సామర్థ్యాన్ని నెరవేర్చలేడు. అలాగే అతనిపై డిపెండ్ కాలేం. పోయిట్ ఇక్కడ చెప్పే ప్రధాన విషయం ఏంటంటే నిజమైన క్యారెక్టర్ అనేది ఎప్పుడూ టీంతో కలిసి చివరి వరకు నిలబడే వారిలోనే కనిపిస్తుంది. పని కష్టంగా ఉన్నప్పటికీ ఆ పని కంప్లీట్ చేసేంత వరకు పట్టుదలగా ఉండేవాడే నమ్మదగినవారు. నెక్స్ట్ లైన్, సో ఇట్ ఈస్ నాట్ యువర్ స్కిల్ ఆర్ యువర్ కరేజ్ ఆర్ స్పీడ్. అంటే నీకున్నటువంటి స్కిల్ మరియు కరేజ్ అంటే ధైర్యం, ఇంకా నువ్వు ఎంత వేగంగా పనిచేస్తావనేవి ముఖ్యమైన విషయాలు కావు. అవి మంచి లక్షణాలే కావచ్చు, కానీ ఆ లక్షణాలు మాత్రమే మీ నిజమైన విలువను నిర్వచించవు. జట్టు పట్ల మీ అంకితభావం మాత్రమే మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ లైన్, ఆర్ ద డీడ్స్ దట్ యు డూ అలోన్ బట్ ద వే యు ఫైట్ ఫర్ ద టీమ్ ఇన్ నీడ్. అంటే టీంకి మీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వారికి ఎలా మద్దతు ఇస్తారు, టీం కోసం మీరు ఎలా పనిచేస్తారనే విషయం మాత్రమే మీ లక్ష్యాన్ని తెలియజేస్తుంది. కష్ట సమయాల్లో జట్టు కోసం పనిచేయడం మీకున్న స్ఫూర్తి మరియు నిబద్ధతను తెలియజేస్తుంది. ఇక లాస్ట్ లైన్, దట్ ప్రూవ్స్ వాట్ యు ఆర్ ఫుల్ గ్రోన్. ముఖ్యంగా అవసరమైన సమయంలో జట్టుకు మద్దతు ఇవ్వడానికి మరియు పోరాడడానికి మీరు చూపే సంసిద్ధత మీ పరిపక్వత మరియు స్వభావాన్ని నిజంగా రుజువు చేస్తుందని కవి ముగిస్తున్నారు. ఫుల్ గ్రోన్ అంటే ఈ ఫ్రేజ్కి అర్థం ఫిజికల్గా పెరగడం మాత్రమే కాకుండా ఎమోషనల్గా అంటే భావోద్వేగపరంగా కూడా లేదా నైతికంగా కూడా పరిణతి చెందిన వ్యక్తి అని అర్థం. ఇక కంక్లూజన్, టీం వర్క్ అనే ఒక ముఖ్యమైన పాఠాన్ని మనము నేర్చుకోవడం ద్వారా కేవలం ఇండివిజువల్ విజయాలే కాదు, ఉమ్మడి ప్రయత్నాలు కూడా మనల్ని డిఫైన్ చేస్తాయని మనం గ్రహించవచ్చు. ఈ టీం వర్క్ అనేది ఆటలో కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, లేదా జీవితంలో కావచ్చు. నిజమైన హీరో ఎవరంటే వ్యక్తిగతంగా వచ్చే పేరు, కీర్తి కోసం పనిచేసే వ్యక్తి కాదు. ఇతరులకు అండగా నిలబడే ధైర్యం మరియు ఒక పెద్ద లక్ష్యాన్ని అందించాలనే సంకల్పం, ఇవే నిజమైన పరిణతిని చూపించే లక్షణాలని ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ మనకు గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.